హైదరాబాద్ నగర పరిధిలో కనిపించకుండా పోతున్న చిన్న చిన్న కుంటలపై హైడ్రా ఫోకస్ పెంచింది. 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వందలాది చిన్న కుంటలు అక్రమ కబ్జాలకు గురైనట్లు గుర్తించింది. రెవెన్యూ రికార్డుల్లో లేకపోయినా సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో చెరువులుగా నమోదై ఉన్న ఈ కుంటలను రక్షించేందుకు దశలవారీ చర్యలు ప్రారంభించింది హైడ్రా. ఔటర్ పరిధిలో 300కు పైగా చిన్న కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని గుర్తించిన హైడ్రా వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. నగర విస్తరణతో పాటు చిన్న జలవనరులు మాయమవుతున్నాయనే ఆందోళన మధ్య హైడ్రా కీలక చర్యలు ప్రారంభించింది. 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అనేక చిన్న కుంటలను మట్టితో నింపి ప్లాట్లు వేయటం, నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు అధికారులు. రెవెన్యూ రికార్డులు, గ్రామ మ్యాపుల్లో ఈ కుంటలు కనిపించకపోవడంతో ఆక్రమణలు సులభమయ్యాయని గుర్తించారు హైడ్రా అధికారులు. కబ్జాలకు గురైన చెరువులు సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో నమోదై ఉన్నాయని తెలిపారు. రికార్డులలో లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని కొందరు భూ కబ్జాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఔటర్ పరిధిలో 300కు పైగా చిన్న కుంటలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, టోపో షీట్లు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా డేటా ద్వారా గుర్తిస్తున్నామని తెలిపారు. ఔటర్ పరిధిలో సుమారు 1300 చిన్న, పెద్ద చెరువులు, కుంటలు ఉండగా అందులో సుమారు 300 కుంటలు మాయమయ్యాయని తెలిపారు రంగనాథ్. హైదరాబాద్లో మనకి ఇప్పటిదాకా చూస్తే గనక అంటే అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా మోర్ దెన్ 1300 లేక్స్ అంటే పెద్దవి కానివ్వండి, చిన్న చిన్న కుంటలు అంటే ఎకరా, 2 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా ఉండే కుంటలు కూడా ఉన్నాయి, పెద్ద లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ని వాటర్ బాడీస్ ఉన్నట్టుగా కూడా మనం గుర్తించడం జరిగింది. అంటే గుర్తించడం ఎలా గుర్తిస్తాము? రకరకాల పద్ధతుల్లో ఉంటుందన్నమాట. పద్ధతులు ఏంటి? నెక్స్ట్ పన్ను వచ్చేసి ఫస్ట్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఉంటాయి. అంటే సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 1970s అంతకుముందు పలు సందర్భాల్లో కూడా సర్వే చేసి వాటర్ బాడీస్గా గుర్తిస్తూ దాన్ని మ్యాప్లలో మెన్షన్ చేస్తారు. ఇదే కాకుండా విలేజ్ మ్యాప్స్ కూడా ఉంటాయి, అంటే కెడస్ట్రల్ మ్యాప్స్ ఉంటాయి. ఆ కెడస్ట్రల్ మ్యాప్స్లో కూడా దాని చెరువు గురించి కూడా మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న చిన్న కుంటలు ఒక్కొక్కటి 5 ఎకరాల వరకు ఉన్నాయన్నారు రంగనాథ్. 300 కుంటలు కలిపి సుమారు 1500 ఎకరాల స్థలం కబ్జాకు గురైందని తెలిపారు. వీటి విలువ సుమారు 80,000 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. కుంటలు కబ్జా చేసిన ప్రాంతంలో ఇప్పటికే ఇండ్లు కట్టుకొని ఉంటే వాటిని ముట్టుకోమన్నారు. కేవలం ఖాళీ స్థలాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు రంగనాథ్. కుంట అంటే చెరువులో చిన్న దాన్ని మనం కుంట అంటాం కదా, 2 ఎకరాలు 5 ఎకరాల లోపల ఉండేదాన్ని కుంట అంటాం. ఈ కుంటలన్నీ ఎట్లాంటివి అంటే ఇది విలేజ్ మ్యాప్లో లేదనుకోండి, అంటే గ్రామ పటంలో లేకపోతే కనుక రెవెన్యూ రికార్డ్స్లో కనపట్లేదు అనుకోండి. బట్ మనకు అది సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్లో కానీ ఇతర ఎన్ఆర్ఐసి దగ్గర కానీ వీటిల్లో వస్తుంది అనుకోండి. లేకపోతే రెవెన్యూ రికార్డ్స్లో వస్తుంది, గ్రామ పటంలో ఉండకపోవచ్చు. ఇట్లా ఎక్కడైనా కానీ ఒక దగ్గర లేకపోతే కనుక కొన్ని చోట్ల ఉన్నా కానీ కూడా వాటిని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది జనరల్గా ల్యాండ్ గ్రాబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఇట్లాంటి వాటిని ఎక్కడ మనము ఎంటర్ అవ్వచ్చు అనేది ఎత్తుకుంటారు ఎవరైనా కానీ. ఇప్పటికే కొండాపూర్ పరిధిలోని జంగం కుంట వద్ద ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది హైడ్రా. చిన్న కుంటలను గుర్తించి త్వరలో పబ్లిక్ డొమైన్లో నోటిఫై చేయాలని నిర్ణయించారు అధికారులు. చిన్న కుంటలు గుర్తించడానికి GIS టీమ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో సర్వే కొనసాగుతోందన్నారు. ఉపగ్రహ చిత్రాలు, పాత మ్యాపులు, భూ సర్వే వివరాలను పరిశీలించి అసలు సరిహద్దులను గుర్తిస్తున్నామని తెలిపారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో చిన్న జలవనరుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు హైడ్రా అధికారులు.